తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. చెప్పండి ఏంటి ఈసారి ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? ఈరోజు ఈడ మాత్రం బీజేపీకి సపోర్ట్ చేస్తుంది మొత్తం మీద. ఎందుకు బీజేపీ బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏ ప్రభుత్వానికి మస్తు సదుపాయాలు ఇప్పుడు అడిగినాం ఈడ. వీడికి ఎంపీ కొండేశ్వరి అది రంజిత్ రెడ్డి ఇట్లా వచ్చినాడు అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు. ఆయనకి ఇట్లా లెటర్ వైజ్గా ఇట్లా రోడ్ల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ కొన్ని ఇంపార్టెంట్ మన భవనాల గురించి కానీ ఒకటి పోస్ట్ ఆఫీస్ కానీ యూత్ గురించి కొంచెం బిల్డింగ్ స్పోర్ట్స్ జాగ్ ఉన్నది ఆడ. పోలీస్ స్టేషన్ పోయినప్పటి నుంచి ఒక జాగ్ ఇవ్వమంటే ఇట్లా జాగ్ ఇట్లా సౌకర్యం కల్పించలేడు మేము. అసలు ఆయన అందులోనే చేయలేడు పని. ఇప్పుడు ఇంట్లో పోయి ఏం చేయగలుగుతాడు ఆయన? అందులో పోయి ఇంట్లో కాంగ్రెస్ పార్టీలో పోయి ఏం చేయగలుగుతాడు? కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అలాగే వెళ్ళినాడు కదా వేరే పార్టీ. అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు సగం ఉన్నాయి. ఆయన ఇప్పుడు కొద్దిగా పార్టీల అధికారం లేనందుకు ఆయన సైలెంట్గా ఉన్నాడు. అధికారంలో ఉన్న ఎంపీ ఈయన రంజిత్ రెడ్డి ఏం చేసిండు ఒకసారి ఆయనకి ఇట్లా చెప్పాలి కదా. సో ఫైనల్ గా యువత అంతా కూడా బీజేపీ వైపు సపోర్ట్ చేస్తుంది. అది నేను ఒకటే సామెత చెప్పిన, గంత చేంజ్ అయితే గుర్రం కాదు, అది ఉన్నది అవుతుంది. దట్స్ ఆల్. ఇప్పుడు మా ఊరు 1874 ఒక కనీసము ఇది తహసీల్ ఉండే, అంటే మండలం తహసీల్ ఆఫీస్ ఉండే. ఇప్పుడు పిఎస్ గుణం ఉండే, ఆ పిఎస్ గుణం లేపుకొని పీకిరు, తహసీల్ గుణంగా తీసుకుపోయి ఎక్కడో వేసిరు. ఈయన పేరుకి పెద్దది ఊరికి చిన్నదంటే 33 జిల్లాలు చేసారు కేసీఆర్. ఆ దానివల్ల పాత రికార్డు చూసుకుంటా చేసుకుంటే బాగుంటది కదా. ఇప్పుడు తహసీల్ ఉండే, ఈ దానికి మండలి ఇవ్వాల్సింది ఉండే, ఏది లేదు. ఇప్పుడు మండలం ఏ మండలం వస్తుంది? పూడూరు మండలం వస్తుంది. ఇంతకు ముందు మండలాన్ని తీసేసారు, ఇది తీసేసారు. 1874 ఇది మండలం ఉండేది, తహసీల్ ఉండేది. పాత కాలంలో ఉండేది తహసీల్ ఉండే. ఈ దానికి చూసుకుంటున్నా ఇస్తే బాగుంటుండే. ఎక్కడో తీసుకుపోయి ఎక్కడో చేసారు, 33 జిల్లాలు చేసారు. ఆ జిల్లా ఎక్కడో ఏమో, మాకైతే బండి నంబర్ 34 వస్తుంది. అది విషయం. మీకు ఇంతకు ఏ జిల్లా మీద? ఇప్పుడు రంగారెడ్డి జిల్లా వస్తుంది, వికారాబాద్ జిల్లా అంటారు. వికారాబాద్ జిల్లా మళ్ళీ సెంట్రల్ లో చూస్తే వికారాబాద్ పేరే లేదు, జిల్లా పేరే లేదు, రంగారెడ్డి జిల్లా వస్తుంది. ఉన్న 9 జిల్లాలే, తెలంగాణలో 9 జిల్లాలు, హైదరాబాద్ కలుపుకుంటే 10 అవుతుంది. కానీ లెక్క ప్రకారంగా ఇది మాత్రం మా ఊరు తహసీల్ ఉండే, ఈ తహసీల్ని తీసేసి ఎక్కడో చేసిరు, 33 జిల్లాలు చేసిరు. మాకు బండి నంబరే వస్తుంది 34, ఇగో చూడండి. కానీ అది మండలం ఎక్కడుందో మా డిస్టిక్ ఎక్కడుందో తెలియదు మాకు. లొకేషన్ చనగమూల లొకేషన్ ఇట్లా ఇప్పుడు మన నెట్వర్క్ గూగుల్ లాగా కొడతాయి, ఇట్లా సెర్చ్ చేసి ఊరు పేరు రాదు, కుతుబుల పేరు వస్తుంది. ఇంత పెద్ద గ్రామ పంచాయతీ, పోలీస్ స్టేషన్ ఉన్నది, ఇప్పుడు అన్నిటికీ తహసీల్దార్ ఉన్నది, హాస్పిటల్ ఉన్నాయి, జంక్షన్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పటి వరకు లొకేషన్ లా గూగుల్ లో సెర్చ్ చేస్తే కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా నేను. ఇప్పుడు మీరు ఏంటంటే ఈ ఊరికి ఎలాంటి గుర్తింపు లేదని చెప్తున్నారు. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, రంజిత్ రెడ్డి కానీ, కాసాని జ్ఞానేశ్వర్ కానీ, వీళ్ళు ముగ్గురు ఏమైనా హామీ ఇస్తే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే పార్టీలకు అతీతంగా లోకాలిటీ కావాలి మాకు సార్. కానీ చెప్పడం వల్ల కాదు, బాండ్ పేపర్ తో రాసి పెట్టాలి, రాసి ఇవ్వాలి. చెప్పడం వల్ల కాదు, కులాలకు కాదు ఇక్కడ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మీరంతా కలిసి ఉంటారా? మాకు రిటర్న్ రావాలి. ఇప్పుడు ఇంకోటి పటేల్ ఇప్పుడు సామాన్యంగా ఒక ఇద్దరిది కొట్లాట అవుతుంది, అవునా? అవును. మా పిఎస్ ఇన్నే ఉంటే వాడు నడుచుకుంటున్నా వచ్చి ఏమన్నా వేసి కంప్లైంట్ పెడతాడు. ఇప్పుడు ఏమైందంటే దొరలు దొంగ పెట్టుకో ఊరంతా దోచుకో అన్నట్టు ఉంది. అంటే బండ్ల విషయంలో ఇప్పుడు కొట్లాట జరిగితే బండి ఉన్నాడు పోడు సక్కంగా పోయి కంప్లైంట్ పెట్టేస్తుండు. వాడిని కంప్లైంట్ ఎక్సెప్ట్ అవుతుంది, మేము నడిచిపోయే వరకు అక్కడ ఉన్నావు దొంగ నువ్వు అని దొరని దొంగ చేసేస్తుండ్రు, దొంగని మాత్రం దొర చేస్తుంది. ఇది ఇంకోటి, మా ఊరు పిఎస్ మాకే వస్తే బాగుంటుంది. మా ఊరు తహసీల్ ఉండి ఆ తహసీల్ కూడా మాకు ఇప్పిస్తే బాగుంటుంది. పార్టీలకు అతీతంగా చాలా స్ట్రాంగ్ గా నిలబడతారా? 100%. చుట్టుపక్కల ఊరోళ్ళంతా కూడా ఊరి కోసం పార్టీలు పక్కన పెట్టేస్తారు. పోలీస్ స్టేషన్ వస్తే బాగుంటుంది ఎవరైనా సరే. అంటే ఇప్పుడు మీరు బీజేపీ అన్నారు, మీరు కాంగ్రెస్ అన్నారు, ఇంకా కాంగ్రెస్ అన్నారు, వేరే వాళ్ళు బీఆర్ఎస్ అన్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి మా ఊరికి పోలీస్ స్టేషను, తహసీల్దార్ ఆఫీస్,
మంచి రోడ్లు, ఈ హామీ ఇస్తే కనుక 3,000 ఎంత ఓటింగ్ ఎంత ఉంది? 3,000 ఉంటుంది సార్. 28 నుండి 3,000 ఉంటుంది. 3,000 వరకు ఉంది. సో మీరంతా సపోర్ట్ చేయండి, సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. రైట్ రైట్, అది పరిస్థితి. ఖచ్చితంగా చెప్పడం వల్ల కాదు, ఇది గ్యారెంటీ చేసి చూపెట్టాలి. జీవితాంతం అట్లా కాదు, ఇది చేసి చూపెట్టాలి. జీవితాంతం రుణపడి ఉంటాం. ఇది చెప్పడం వల్ల చెప్పి ఉత్తగా నేను ఉచిత హామీలు ఇచ్చేసి పోతాను నేను రైట్ అంటే కాదు. అది చేసినాక ఓటింగ్ రావాలి, లేకపోతే చేసినాక రైట్. అది ఇక్కడ మరొక 9 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ పబ్లిక్ అంతా కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, 3 ఎంపీ అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళకి సవాల్ విసురుతున్నారు. సో ఖచ్చితంగా ఊరు కోసం పార్టీని పక్కన పెడతారు, కులాలను పక్కన పెడతారు, మతాన్ని కూడా పక్కన పెడతారు. కేవలం గ్రామం కోసం వీళ్ళందరూ కూడా ఒక మాట మీద నిలబడుతున్నారు. వాళ్ళకి కావాల్సిన రోడ్డు, పోలీస్ స్టేషన్, తహసీల్దార్ ఆఫీస్. సో అంటే ఊరికి గూగుల్ మ్యాప్ లో ఈ ఊరికి గుర్తింపు కూడా లేదు. కానీ ఈ ఊర్లో దాదాపుగా 3,000 పైచిలకు ఓట్లు అయితే ఉన్నాయి. సో డెఫినెట్లీ కాసాని జ్ఞానేశ్వర్ వస్తారా, రంజిత్ రెడ్డి వస్తారా, కొండా విశ్వేశ్వరరెడ్డి వస్తారా చూద్దాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV తెలుగు ఛానల్.